మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు. ఈ ఐడియా ఇచ్చింది మీరే, ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. ఏం లేదు ప్రసాద్ బాబు, చిన్న కామన్ సెన్స్. మనకున్న బిరుదు ఏంటి? 5 స్టార్. ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసామనుకో, క్లాప్స్. మీ డైరెక్టర్స్ మాస్ పల్స్ తెలియాలా? అవును బాబు, కరెక్టే. యాక్చువల్గా ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు. మన పనులు మనం చేసుకొని ఇస్తేనేగా. ఏంటి ప్రసాద్, ఏంటమ్మా ఏంటి? మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతున్నారని. అల్టిమేట్ గా మనకు కావాల్సిన సక్సెస్ నువ్వు చేసేవని యాక్షన్ లో తీసుకోవచ్చు కదా, స్టడీ బ్లాకేగా. స్టూపిడ్. తీసుకో ప్రసాద్, నువ్వు వెళ్ళి కూర్చోవా. నువ్వు పడవాయ్ ఎదవగాల. తీ కనపడరా. ఈ డబ్బా తొండకు బిగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. ప్రసాద్ గారికి నేర్పి స్టిల్ సోడికి నేర్పి ఇండస్ట్రీకి ఎందుకు వస్తారా అండర్స్టాండ్ అట్లా. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా రామచంద్ర, ఏంటి విశేషాలు? మన సినిమా 50 రోజులు ఆడుకుని తీసేస్తున్నాను అంటే బాబు. ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడించమని చెప్పవా. ఆ మాట చెప్పానండి. ఆ లాస్ మాల మీరు చేయమంటున్నారా? వద్దులేరా, వాళ్ళు గొడవ వాళ్ళు పడతారు. చిన్న ప్రెస్ మీట్ అండి. ప్రెస్ మీట్ ఉందని ముందే నాకు చెప్పాలి కదా నువ్వు. సినిమా ప్రెస్ మీట్ కాదండి. మరి ఏంటి? చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఏంటి? పోలియో చుక్కలు వేసుకోండి, నడుగు సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి, ఇదేనా? అదేం కదండి బాబు, ఆ చిన్నగడి గురించి అండి. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. టాపిక్ గా పెట్టుకోమా, షాడోస్ ఏం లేకుండా చూసుకో. ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాల్మన్ రాజు నమస్కారం. ఈ రోజు ఏ పేపర్ చదివినా, ఏ ఛానల్ చూసినా జిన్నాబాయి వాణ్ణి చంపాడు, జిన్నాబాయి వీణి నరికాడు. అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ 100 మందిని నా ఎడం చేత్తో మట్టి కనిపించా. అప్పుడు కుడి చేయి ఫ్రాక్చర్ అయ్యింది. అలాంటిది రియల్ పోలీస్ ఏం చేస్తున్నారు? పప్పు విషయం కట్ చేసుకోమా, ఎమోషన్ క్యారీ అయింది కదా. ఇదిగో కెమెరా యాంగిల్ మార్చడా, నువ్వు చెప్పవా ప్రసాద్. మీరు చెబుతున్నారు కదా సార్, ఇద్దరెందుకు? ఓకే ఇదిగో బాబు, నా డైలాగ్ తోటి ట్రాలీ మూవ్ చేసుకో. అసలు ఎవడండి జనాబాయ్? వాడొక పిచ్చి కుక్క అయితే కాల్చేస్తా, వాడొక పేడ పురుగా అయితే పిసికేస్తా, వాడొక చెడ పురుగా అయితే నలిపేస్తాడు. సార్ సాల్మన్ రాజ్ పెద్ద యాక్షన్ హీరో. యాక్షన్ హీరో ఇంక వాడు ఫినిష్. 1 2 కట్ 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 కట్. సార్ అది ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంటే బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. ప్రసాద్ బాబు, ఏమయ్య ప్రసాద్ బాబు, పెద్ద హీరోలతో చేసేప్పుడు ఏమని పెడతాను పెడతావా? చేంజ్ ద మూమెంట్, అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్. మానిటర్ దగ్గర కూర్చోవడం కాదు, మూమెంట్ చేస్తే తెలుసు. ఇదిగో మాస్టరు, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పిడకలు కొట్టే స్టెప్ ఉంది, అది సెట్ చేయి. అలాగే సార్. టెన్షన్ అవకరా, నన్ను ఫాలో చేసేయి. కెమెరా 1 2 కట్ కట్ కట్. దట్స్ ఇట్. చాలా బాగా చేశారు సార్. ఏమయ్యా మరి ఇందాక ఏమైంది మూమెంట్? ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి మూమెంట్ కంపోజ్ చేసుకోవాలి. అసలు ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు. ఏమయ్య ప్రసాద్ బాబు, ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా. అవును బాబు. బాబు, యాజ్ డీస్ ఈ లొకేషన్ లో మీ వర్క్ పూర్తయింది. షిఫ్టింగ్ మీరు ఆ మేకప్ ఫ్యాన్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఓకే రారా మనం. బాబు బాబు, అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది. టైడ్ అయిన తర్వాత తీసుకోవా. అయ్యో సర్టిఫికేట్ ఇస్తున్నారు బాబు. కంగారు పడుతుంది, నిండు కాదు స్టాఫ్. हीरो बनेगा तू? एक बार बोला समझ में नहीं आता, शक्ल देख. నేనయ్యా ప్రొడక్షన్ మేనేజర్ సత్యం. అవును ఆయ్ బాబే, ఎన్టీఆర్ ని కూడా అలాగే తోసేశారా? ఏమైంది? విశ్వవిఖ్యాత పుట్టినవాడు నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా కావాల్సిందిరా. మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు అన్నా. ఇక్కడ చిరంజీవి అద్దంలో ముఖం చూసుకోమన్నారా? ఏమైంది? మెగా స్టార్ బాసు. ఆ తర్వాత వేలుందులే జడుచుకుంటారు. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్ లో తెరుస్తారా నీ అబ్బా.
తెలుగు దేశంలో, తెలుగు రాష్ట్రంలో, తెలుగు నగరంలో, తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్తేంట్రా? మీ బతుకులు ఇంతేరా? ఇలా కాపలా కాయాల్సిందే. ఈ రోజు నేను ఇక్కడ, రేపు అక్కడ, మీరెప్పుడు ఇక్కడ. Okay. Can anybody tell me one more joke? మేడం, నేను చెప్తాను. చెప్పండి. ఒక మోతుబడి రైతు తన పొలం పండక దిగులుగా కూర్చుని ఉన్నాడంట. వాడి స్నేహితుడు ఒకడు వచ్చి ఎందుకురా అలా దిగులుగా కూర్చున్నావు అని అడిగాడు. ఏం లేదురా, పొలం పండట్లేదు, ఏ రకం మందు వేయాలో తెలియక ఆలోచిస్తున్నాను అన్నాడంట వీడు. దాందే ఉందిరా, 4-5 కంపెనీల మందులు తీసుకుని ఒక్కోటి రుచి చూసి ఏది రుచిగా ఉంటే అది వేరా అన్నట్టు వీడు. మీ సోదాపి త్వరగా కానివ్వండి అమ్మా, అవతల వాళ్ళు వచ్చి టైం అయింది. అల్లుడు గారు రండి. అల్లుడు గారు ఎంత స్టైల్ గా వస్తున్నారు, రండి రండి. ఇన్నేళ్ల నా పెళ్లి చూపుల చరిత్రలో నేనే పెళ్లి కొడుకుని ఖచ్చితంగా తెలుసుకుంది మీరు ఒక్కరే. మీ పక్కన ఇంకో మొగాడు ఉండుంటే ఖచ్చితంగా మీరు పెళ్లి కొడుకు కాదని అనుకునేవాళ్ళు. ఎనీహౌ ఒకరు వచ్చారేటే. సీఎం ని పిఎం ని కూడా పిలిచా, కానీ వాళ్ళు రావటం కుదరలా. అబ్బో, ఎనీహౌ కంగ్రాట్స్ అల్లుడు గారు. ఎందుకండి? మీ మొదటి 2 పిల్లలు జంప్ జిలాని అంటగా. నా సంగతి బాగా తెలుసుకున్నారు. తెలివైన కదా. మీకు కంగ్రాట్స్. నాకెందుకు? ఎందుక? మీ 3 పిల్లలు జఫా 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 అంట కదా. కూర్చోండి కూర్చోండి. ఇంతకీ ఫిగర్ ఎక్కడ? ఫిగరా? ఫిగర్ అంటే పెళ్లి కూతురని. ఓహో, మా అమ్మాయా? త్వరగా పిలిస్తే మ్యాటర్ ఫినిష్ చేసుకుని మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం. నేను అదే తొందరలో ఉన్నా. అమ్మ గాంధారి, తొందర ఎక్కువ, కంగారు పడకు. మీ కళ్ళు మీ అమ్మాయి కళ్ళు ఒకేలా ఉంటాయా? చిచి కాదు, మా అమ్మాయి కళ్ళు చక్రబింబాలు. మరి కళ్ళకు గంతలు ఎందుకు కట్టారు? నా 3 పిల్లలు కనబడ్డ మగాళ్ళతో లేచిపోయారు కదా, అందుకే నా కూతురికి మగాడే కనబడకుండా కళ్ళకు గంతలు కట్టి పెంచాను. అల్లుడు, అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటే అడుగు, సిగ్గుపడకు. పాపా పాపా, నీ పేరేంటి? కనకమ్మగ ఆది సూర్య శైలజ గంగా కుమారి. కనకమ్మగ ఆది సూర్య శైలజ గంగా కుమారి. ఇంకోసారి క్లియర్ గా చెప్పు. కనకమ్మగ ఆది సూర్య శైలజ గంగా కుమారి. ఏం డాక్టర్ అయ్యా, మీరు నాకు బాగా నచ్చారు. కళ్ళతో చూడకుండా ఎలా చెప్పావమ్మా? మనసుతో చూసి చెప్పాను. మాంగారు, ఓ పని చేసేద్దాం, వెంటనే పెళ్లి చేసేసుకుని ఫస్ట్ నైట్ చేసేసుకుందాం. రామకృష్ణ గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజ్ ట్రావెల్స్. అది మీకు తెలుసా అండి? నాకు తెలియదు, మీకు తెలుసు వెళ్ళండి. అది కాదండి, రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తున్నారు కదా. వస్తాడయ్యా, ఎవడో కాదు, మై ఫ్రెండ్ బొమ్మ కంటి నాగలింగం. మాకెందుకు తెలుస్తుంది రామకృష్ణ గారు? రామకృష్ణ 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 బాయ్. రామకృష్ణ గారు మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారండి? నాకు వినపడిందయ్యా. వెళ్దాం రండి. మీరు ఈ సామాన్ దగ్గర ఉండండి. రామకృష్ణ బాయ్, మీరు? అదే అదే నేను. రామకృష్ణ అని మీరు నన్ను స్ట్రైట్ గా పిలిచారంటే మీరు బొమ్మ కంటి నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్. కన్ఫ్యూజన్ లేకుండా మస్తు ఇచ్చినవరా భయ్. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, మనం ఫోన్ లో చూడరా బుజ్జి, ఈయనకి బొంబాయిలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అంతా బానే ఉంది కానీ రామకృష్ణ ఈ దుబాయ్ వెళ్ళే బ్యాచ్ చూస్తే చాలా బాధేస్తుంది. ఎందుకు సార్? అంటే ఇక్కడ ఓవర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి చాలా మంది వీసాలు స్టాంపింగ్ లేక 5-6 నెలలు ఫ్లైఓవర్ల కింద రైల్వే స్టేషన్ ఉన్నారు. ఇక్కడ 5-6 నెలల మేము ఉండలేదు సార్. ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడడం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, బట్ వన్ కండిషన్. ఏంటి? నేను పనిలో చాలా ఫాస్ట్. నన్ను మధ్యలో డిస్టర్బ్ చేశాను పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసి, నా వల్ల కాదు, నేను చేయలేని, లేట్ అయిపోతుంది. మిమ్మల్ని ఎవ్వడూ డిస్టర్బ్ చేయడు సార్.
నువ్వు ఓకే రాకి ఆ బ్యాచ్ ఏంటని వాళ్ళంతా ఉల్ఫాగాళ్ళు సార్. మనం రైలుకి ఇంజన్ అయితే వాళ్ళు బోగీలు. వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రామకృష్ణ నన్ను పిలవండి, నేను చూసుకుంటాను. ఈ న్యూస్ చాలు మొత్తం పని నేను చూసుకుంటాను. పిలు 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 పిలు. అరే సీను, ఏ సన్నాసి నువ్వేరా రా సార్. అదేంట్రా డిస్కవరీ ఛానల్లో కప్పల నోరు తెరిచారండి. ఈస్ నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్, మై బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం చేయండి. నమస్తే. ఇతను వీడు రమణ, కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. వీడు బుజ్జి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ. చూసా తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. ట్రైన్ ఎక్కిగానే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. అరే నీ కోపం వచ్చిందంట్రా? పదండి సార్, మనం వెళ్ళిపోదాం.